హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, వృద్ధులకు వికలాంగులకు గుడ్ న్యూస్, 2 లక్షల మందికి పెన్షన్లు జమ. వీటికి సంబంధించిన తాజా వార్త కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో చూసుకున్నట్లయితే బడ్జెట్ సమావేశాలలో పెన్షన్లకు సంబంధించి గుడ్ సెట్ తీసుకురావడం జరిగింది. 6 గ్యారంటీలలో పథకానికి సంబంధించి పెన్షన్ అనేది 1000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాటి దిశగా అడుగులు వేయడం అయితే జరిగింది. పెన్షన్లకు సంబంధించి దాదాపు 14,687 కోట్ల రూపాయలు అనేటివి బడ్జెట్ ప్రాతిపదికగా పెన్షన్లకు సంబంధించి నిర్దేశించగా, ఒక పెన్షన్ సంబంధించి 2,000 రూపాయలు, అదేవిధంగా 4,000 రూపాయలు పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు సందర్భాలు కనిపిస్తున్నాయి. చేతి పెన్షన్ స్కీమ్ కింద వృద్ధులకు, వికలాంగులకు ఈ యొక్క డబ్బులు అనేటివి వారి యొక్క ఖాతాలో జమ చేసేందుకు కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాదాపు 2 లక్షల మందికి పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. సగటు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లకు సంబంధించి 4,000 రూపాయలు అనేది పెన్షన్ అర్హుల ఖాతాలో జమ చేయడం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వీటికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ అయిన వెంబడే మీకు ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ 1వ నుంచి పెన్షన్ అనేది జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెరిగిన పెన్షన్లు చాలా వరకు చూసుకున్నట్లయితే 1000 నుండి 2,000 వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ పై లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. దాదాపు 2 లక్షల మందికి కూడా ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.